పులివెందుల గెలుపు ప్రజా విజయమని అన్నారు ఆదినారాయణ రెడ్డి. ప్రజలు వైసీపీకి తిరుగుబాటుగా ఓటేశారని అన్నారు. రూరల్ డెమోక్రసీ నుండి రియల్ డెమోక్రసీ నడిచింది. ఆరిచి గీపెట్టిన గగ్గోలు చేసిన చంద్రబాబు నాయుడు గారి యొక్క 14 నెలల పాలన, మోడీ గారి యొక్క 11 సంవత్సరాల పాలన, స్థానిక పరిస్థితులు, వాళ్ళు చేసిన దోపిడీ, వాళ్ళు చేసిన హత్యలు, వాళ్ళు చేసిన అరాచకాలు, వాళ్ళు చేసిన అరటి దోపిడీ, చీనీ దోపిడీ, కనీసం చెరువుకు నీళ్ళు ఇప్పించలేని పరిస్థితి, ఇండ్లను దొంగ అకౌంట్లు రాసుకున్నారు, పాడా పనుసు ప్రాడు చేసినారు. ఆ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మేమందరం మూకమ్మడిగా ప్రచారం. ఇది ప్రజా విజయం, ఇది వైఎస్ఆర్ వాళ్లకు తిరుగుబాటు విజయం. అవినాష్ రెడ్డి ఆ రోజే 6 సంవత్సరాల కిందట సొంతంగా నిలబడి వివేకానంద రెడ్డిని హత్య చేయించి, అలా జంటతో భారతి జగన్ రెడ్డికి తెలిసే ఈ హత్య జరిగింది. వాళ్ళే సొంతంగా కడిగించి పోలీసులు నోరు మూయించి చేసిన విజయం బయటకు వచ్చింది, చేసిన పరిస్థితులు బయటకు వచ్చినాయి. కాబట్టే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్ జరిగింది. ఆ రోజు భర్తగా రవీంద్రనాథ్ రెడ్డి 8 సంవత్సరాల కిందట గెలవడం జరిగింది. ఈరోజు ఆయన భార్య లతమ్మ గెలిచింది. దీన్ని దృష్టిలో పెట్టుకోండి. సిగ్గుడాల డిపాజిట్ రాలే, 1300 ఓట్లు అవ్వాలా, 680 ఓట్లు వాళ్ళ బతుకు అవుట్. ఏదో మేము ఎన్డీఏ ఏమి చేయనట్టు, ఆయన అందులో పొడిచినట్టు, రేపు మళ్ళా నేనే పాలన అన్నట్టు. కేవలం కౌంటింగ్ జరిగిన 18వ రోజుకే ఢిల్లీ పోయి జంతర్ మంతర్ దగ్గర రాష్ట్రపతి పాలన. ఇప్పుడేమో లీగల్గా సక్సెస్ అయినారా, మన కోర్టుకు పోయినారు, అప్పుడు ఫైలు. ఇప్పుడేమన్నా ఆల్రెడీ డిక్లరేషన్ ఫారం చేతికి వచ్చింది, ఇప్పుడేమన్నా సక్సెస్ అయినారా, అన్ని కోణాల్లో ఫైలు. రాష్ట్రాన్ని అప్పులమయం చేసినాడు, తప్పులమయం చేసినాడు, ఘోరాలు చేసినాడు. టీడీపీ పార్టీ ఆఫీసు పగలగొట్టినాడు. రఘురామరాజు యొక్క సొంత ఎంపీని రకరకాలుగా చిత్రహింసలు పెట్టినాడు, చంపబోయినాడు. కాబట్టి ఇటువంటి పాలన దృష్టిలో పెట్టుకొని, మా యొక్క ప్రచారాన్ని దృష్టిలో పెట్టుకొని, రాబోయే మంచి రోజులను దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకే మాట చెప్పినాడు, మీరు ప్రతి ఐటెం చెప్పండి, వాళ్ళ యొక్క సమస్యలు గుర్తించుకొని పట్టి రాయండి. 100 రోజుల మెజార్టీ, ఇక్కడ 6000 ఓట్ల మెజార్టీ. దీన్ని బట్టి ఆలోచించుకోండి. ప్రెస్ వాళ్ళు కూడా బాగా సహకరించారు, బయట వాళ్ళు వచ్చి సహకరించారు. వాళ్ళ చేతగాక అవినాష్ రెడ్డిని మొన్న పోలీసులు తీసుకుపోతుంటే అతి చేసి కోతి పాత్ర వహించి వస్తే కనీసం పట్టున 30 మంది ఇంటి దగ్గర లేరట. కారణం కొందరికి మాత్రమే ఉపయోగపడడం. ఇటువంటి అరాచకపు రాజకీయాన్ని గుర్తించినారు, మా మంచితనాన్ని గుర్తించినారు, మా ప్రోగ్రెస్ని గుర్తించి. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక బైపోల్ ముగిసింది, రీపోల్ ముగిసింది. మొన్నటి వరకు సెలక్షన్, నో ఎలక్షన్. రూరల్ డెమోక్రసీ నుండి రియల్ డెమోక్రసీ నడిచింది. ఆరిచి గీపెట్టిన గగ్గోలు చేసిన చంద్రబాబు నాయుడు గారి యొక్క 14 నెలల పాలన, మోడీ గారి యొక్క 11 సంవత్సరాల పాలన, స్థానిక పరిస్థితులు, వాళ్ళు చేసిన దోపిడీ, వాళ్ళు చేసిన హత్యలు, వాళ్ళు చేసిన అరాచకాలు, వాళ్ళు చేసిన అరటి దోపిడీ, చీనీ దోపిడీ, కనీసం చెరువుకు నీళ్ళు ఇప్పించలేని పరిస్థితి, ఇండ్లను దొంగ అకౌంట్లు రాసుకున్నారు, పాడా పనుసు ప్రాడు చేసినారు. ఆ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మేమందరం మూకమ్మడిగా ప్రచారం. ఇది ప్రజా విజయం, ఇది వైఎస్ఆర్ వాళ్లకు తిరుగుబాటు విజయం. అవినాష్ రెడ్డి ఆ రోజే 6 సంవత్సరాల కిందట సొంతంగా నిలబడి వివేకానంద రెడ్డిని హత్య చేయించి, అలా జంటతో భారతి జగన్ రెడ్డికి తెలిసే ఈ హత్య జరిగింది. వాళ్ళే సొంతంగా కడిగించి పోలీసులు నోరు మూయించి చేసిన విజయం బయటకు వచ్చింది, చేసిన పరిస్థితులు బయటకు వచ్చినాయి. కాబట్టే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్ జరిగింది. ఆ రోజు రవీంద్రనాథ్